హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సి నుండి ఈ ఉగాదికి రాబోయే జాబ్ క్యాలెండర్ గురించి డిస్కస్ చేద్దాం. ఉగాది రోజు అనౌన్స్ చేస్తామని చెప్పారు కదా. అసలు ఈ జాబ్ క్యాలెండర్లో ఎన్ని పోస్టులు ఉంటాయి, అసలు జాబ్ క్యాలెండర్ ఉంటుందా ఉండదా, ఉంటే ఏ విధంగా ఉంటుంది, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటి ప్రతి అంశాన్ని ప్రతి విషయాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే జాబ్ క్యాలెండర్ అంటే ఏంటి? ఒక ఇయర్ మొత్తానికి ఉండే ప్రతి విషయాన్ని అందులో పొందుపరచడం జరుగుతుంది. మరి జాబ్ క్యాలెండర్ అంటే మనకి ఈ ఒక ఇయర్‌లో, ఒక సంవత్సరంలో మనకి ఏ ఏ పోస్టులనేవి విడుదల చేస్తారు, నోటిఫికేషన్ ఇస్తారనేది ఆ జాబ్ క్యాలెండర్‌లో ఉండడం జరుగుతుంది. ఏపీ గవర్నమెంట్‌లో నారా చంద్రబాబు నాయుడు, అలాగే విద్యాశాఖ అధికారి అయినటువంటి మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు మనకి ఉగాదికి ఈ జాబ్ క్యాలెండర్ విడుదలవుతుందని చెప్పారు. సో, ఈ జాబ్ క్యాలెండర్ అప్రాక్సిమేట్‌గా మనకి 1,14,899 పోస్టులకి ఈ క్యాలెండర్ అనేది విడుదల చేయడం జరుగుతుందని మనకి ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఈ పోస్టులనేవి ఒక 25 డిపార్ట్మెంట్స్‌కి సంబంధించి ఉంటాయి. అందులో మేజర్‌గా మనకి ఏపీఎస్‌సి రిలీజ్ చేసినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే డిగ్రీ కాలేజ్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌లకి సంబంధించి, అలాగే డీఎస్సీకి సంబంధించి ఇవన్నీ కూడా ఉంటాయండి. అలాగే ఇందులో ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి 20,000 పోస్టులకి పైగా మనకి పంచాయతీ లెవెల్‌లో ఉన్నటువంటి పోస్టులే ఉండడం జరిగింది. అంటే పంచాయతీ సెక్రటరీ, వీఆర్‌ఓ అండ్ అసిస్టెంట్, కంప్యూటర్ అసిస్టెంట్ ఇలాంటి ఉద్యోగాలన్నీ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో, నెక్స్ట్ ఏంటంటే మనకి పోలీస్ అండ్ రెవెన్యూ, హెల్త్, టెక్నికల్ డిపార్ట్‌మెంట్‌లో కూడా పోస్టులనేవి ఉన్నాయండి. సో, ప్రతి ఒక్కరు అంటే అన్ని రంగాలకి సంబంధించి జాబ్ క్యాలెండర్ అనేది ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. సో, మనకి జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత మనకి ఎలా లేదన్నా ఒక 3 మంత్స్ అనేది 3-4 మంత్స్ అనేది ప్రతి ఎగ్జామ్‌కి మనకి టైమ్ గ్యాప్ అనేది ఉండడం జరుగుతుంది. సో, ఈ టైంలో మన ప్రిపరేషన్ అనేది, మన స్ట్రాటజీస్ అనేవి ఈ టైంలో మనకి ప్రతి యాస్పిరెంట్స్‌లో ఉన్నటువంటి మెయిన్ డౌట్ ఏంటంటే, నిజంగా జాబ్ క్యాలెండర్ ఇస్తారా అని. ఎందుకంటే మనకి ఒక 6 మంత్స్ నుంచి చూస్తే అసలు నోటిఫికేషన్స్ అనేవి లేవు. సో, అలాంటి టైంలో మనకి క్యాలెండర్ ఇస్తారా? ఇవ్వరా? ఇవ్వకపోతే ఏం చేయాలి అనే డైలమాలో ఉన్నారు. చాలామంది అడగడం కూడా జరుగుతుంది. సో, అలాంటి వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే, ఆహ్, ఈ గవర్నమెంట్ మనకి స్టార్టింగ్‌లోనే చెప్పారు. 20,00,000కి పైగా మనకి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని. సో, ఈ 20,00,000లో మనకి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో రెండిటిలో కల్పిస్తా ఉన్నారు. సో, 15,000 ఇంకా ఎక్కువ తీసుకున్న ప్రైవేట్ రంగాల్లో మనకి ప్రైవేట్ జాబ్స్ ఇచ్చినా, ఎలా లేదన్నా మనకి ఒక 4-5 లాక్స్ మనకి ఈ గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఇస్తాయి. చిన్న, పెద్ద అన్నిటితో కలిపి. సో, గవర్నమెంట్‌కి కూడా తెలుసు మనకి లాస్ట్ టైమ్ బిఫోర్ గవర్నమెంట్‌లో చూసాం కదా. ఎన్ని పథకాలు ఇచ్చినా, ఎన్ని ఇచ్చినా సరే నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోయేసరికి రిజల్ట్ ఏ విధంగా ఇచ్చారండి. సో, ఈ ప్రభుత్వం కూడా అది మైండ్‌లో పెట్టుకొని వ్యవహరిస్తుందని నేను భావిస్తున్నాను. సో, ఉద్యోగులు బాధపడితే నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతే ప్రతి ఇంట్లో నిరుద్యోగుల ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అనేది ఇస్తారు. జాబ్ క్యాలెండర్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి దొరికే టైం 3 మంత్స్ కంటే ఎక్కువ దొరకదు. అంతకంటే తక్కువే దొరుకుతుంది కాబట్టి మనకి ఎగ్జామ్స్ అనేవి ఏ ఎగ్జామ్ అయినా సరే మనకి ఆహ్, ఏబీపీఎస్సీ నుంచి వచ్చిన దాంట్లో సిలబస్ అనేది మోస్ట్‌లీ ఒకేలా ఉంటుందండి. వేరియేషన్ అంటే డెప్త్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. కానీ ప్రతి ఎగ్జామ్‌కి కూడా సబ్జెక్ట్స్ అనేవి ఒకేలా ఉంటాయి. మోస్ట్‌లీ మనం చూసే కామన్ సబ్జెక్ట్స్ ప్రతి ఎగ్జామ్‌కి, అది వీఆర్ఓ లెవెల్ ఎగ్జామ్ అయినా సరే, అది గ్రూప్ 1 లెవెల్‌లో ఎగ్జామ్ అయినా సరే, మనకి ఈ మెయిన్ ఏ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయంటే మనకి పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ కరెంట్ అఫైర్స్. వీటితో పాటు అర్థమెటిక్ అండ్ రీజనింగ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అనేది కొన్ని ఎగ్జామ్స్‌లో ఉంటుంది. సో, ఇవే అండి మెయిన్. ఇప్పుడున్నటువంటి టైంలో ప్రతి నిరుద్యోగులు ఏ విధంగా ఆలోచించాలంటే,
పర్ 3,00,000 పోస్టులున్నా సరే మనకి కావాల్సింది ఒకే పోస్ట్ కదా! సో, ఆ ఒక్క పోస్ట్ మనం సంపాదించాలంటే ఈ 10,00,000 మంది పైగా ఉండే అభ్యర్థులతో మనం పోటీ పడాలి కాబట్టి, సో, మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి? మన ప్లానింగ్ మీదే మన రిజల్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. మనం గ్రూప్ 1 లెవెల్‌లోనే ప్రిపేర్ అవుదామండి. ఏంటంటే గ్రూప్ 1 లెవెల్‌లో డెప్త్ ఎక్కువ ఉంటుంది. ఫ్యాక్ట్స్ అన్నీ మనం చదవాలి. కాబట్టి మనం ఏదైనా చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి కాబట్టి గ్రూప్ 1 లెవెల్‌లోనే ప్రిపేర్ అవ్వండి. గ్రూప్ 2, గ్రూప్ 1 లెవెల్‌లో ప్రిపేర్ అవ్వండి. సో, అది ఆ ప్రిపరేషన్ అన్ని ఎగ్జామ్స్‌కి మనకి సరిపోతుంది. మనకి ఎస్ఐ, కానిస్టేబుల్ ఇలాంటి ఎగ్జామ్స్‌కి మినహాయిస్తే మినహాయింపు ఏముండదు. అందులో కూడా మనకు అర్థమెటిక్ అండ్ టెక్నికల్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో, ఇవి కూడా ఇందులో కవర్ అవుతాయి. సో, మనం ఈ క్యాలెండర్‌లో ఖచ్చితంగా జాబ్ సంపాదించాలి. నెక్స్ట్ క్యాలెండర్‌లో పోస్ట్‌లు ఉంటాయో ఉండవో ఎక్కువ తెలీదు. కానీ ఈ క్యాలెండర్‌లో మాత్రం ఖచ్చితంగా పోస్ట్‌లనేవి ఎక్కువ ఉంటాయి. మనకి పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ ఇవి మెయిన్ కాబట్టి వీటిని మెయిన్ సబ్జెక్ట్‌లుగా చదవండి. వీటితో పాటు ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ ఇవి 4 వీటితో పాటు కలిపి చదవండి. అంటే మనకి రోజు ఒక సబ్జెక్ట్ మెయిన్ సబ్జెక్ట్ ఉంటే ఇంకో సబ్జెక్ట్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తూ చదవండి. మనకి 6 మంత్స్ టార్గెట్ పెట్టుకుంటే 4 మంత్స్ అనేది మనం చదవడానికి ప్లస్ 2 మంత్స్ అనేది మనం రివిజన్ చేయడానికి, మాక్ టెస్ట్‌లు ప్రాక్టీస్ చేయడానికి పెట్టుకోండి. ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది. ఈ ఈసారి క్యాలెండర్‌లో జాబ్ క్యాలెండర్ పోస్ట్‌లనేవి ఎక్కువే ఉంటాయి గానీ, తక్కువ అనేది ఉండదు. మనకి గ్రూప్ 2 లెవెల్‌లో గ్రూప్ 2కే 2,000కు పైగా పోస్ట్‌లనేవి ఉన్నాయండి. సో, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్‌లు, డిగ్రీ కాలేజ్ ప్రొఫెసర్‌లు వీటిల్లో కూడా ఎక్కువ పోస్ట్‌లనేవి ఉండడం జరిగింది. సో, ప్రతి ఒక్కరూ కష్టపడి చదవండి. జాబ్ సంపాదించండి. ఎవరైనా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.